ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాళ తొలి ఏకాదశి కదా. తొలి ఏకాదశి రోజున అన్నం తినకూడదు అంటారు. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అంటారు. చాలామంది మాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి అని కూడా అంటున్నారు. సో ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కాబట్టి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసము ఉల్లి వెల్లుల్లి అలాగే బియ్యంతో సంబంధం లేకుండా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ని చూపించేస్తున్నానండి. మీరు ఈరోజు అయిపోయింది కదా, ఇది చూపించి ఉపయోగం ఏముంది అని అస్సలు అనుకోవద్దు. మీరు దీన్ని లంచ్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్కైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం నేను ఒక 2 పొటాటోస్ని బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకొని 4 విజిల్ రానిచ్చుకుంటున్నాను. అలాగే 1/2 కేజీ సగ్గు బియ్యాన్ని పెనంలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ 2 పనులు అయిపోయే లోపల దేవుడికి ప్రసాదం కోసము పేలాల పిండిని రెడీ చేసుకుంటున్నాను. పేలాల పిండికి పేలాలే అక్కర్లేదు అంట. నిన్న అమ్మ ఫోన్ చేసి చెప్పింది. ముందు రోజు వీడియో పెట్టాను కదా, కాబట్టి జొన్నలను కడిగి ఆరపోసుకుంటే సరిపోతుంది. అవి వేయించి మిక్సీ కొట్టేసుకుంటే మనకు పేలాల పిండి రెడీ అయిపోతుంది అని చెప్పింది. అందుకోసం పేలాల పిండి అలా చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకు విజిల్ వస్తుంది ఒక పక్క, ఇంకో పక్క వచ్చేసి సగ్గు బియ్యాన్ని వేయించుకుంటున్నాను, మరో పక్క మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను. ఈ పనులన్నీ చేసుకుంటే మా శ్రీవారు అలా కిచెన్లోకి వచ్చారు. నేను వీడియో ఆన్ చేయంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మనము జొన్నల్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులోనే సరిపడా బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ని చూసేద్దాం. సగ్గుబియ్యము చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అదేం ఫైన్ పౌడర్ అవ్వదండి, కొంచెం రవ్వ, ఇప్పుడు బొంబాయి రవ్వ ఎలా ఉంటుంది అలా ఉన్నా పర్వాలేదు. అలాగే 1 కప్పు పచ్చి శనగపప్పుని, పచ్చి వేరుశనగపప్పు ఏమంటారు, పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని, అలాగే కొత్తిమీర, కరివేపాకు, వేయించిన పల్లీల పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మనము పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ 2 కూడా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక పెద్ద క్యారెట్ అండి, మనకు ఒక 2 కప్పులు వస్తుందేమో అంత క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోను కూడా వేసుకొని చక్కగా అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనము నీళ్ళు అనేవి చూసుకుంటూ వేసుకోవాలండి. నీళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి. పొటాటో బాయిల్ అయింది, వాటర్ తక్కువ పడతాయని అస్సలు అనుకోవద్దు. వాటర్ ఆల్మోస్ట్ నాకు దగ్గర 1/2 గ్లాస్ కంటే ఎక్కువ వాటరే పట్టాయి అన్నమాట. అన్నింటినీ కలుపుకొని ఇలాగా పెద్ద ముద్దలు అలాగే చిన్న ముద్దలు కూడా చేసుకోండి. చిన్న ముద్దలు ఎందుకు చేస్తున్నాను అంటే, మా పిల్లల గురించి నాకు బాగా ఐడియా ఉంది కదా, ఇలా ఏదైనా సరే టెంప్టింగ్గా కనిపిస్తేనే తింటారన్నమాట. ఇలా కట్లెట్లలాగా చేసి ఇచ్చామనుకోండి, కచప్ వేసుకొని తినేస్తారు. నేను అందుకోసము ఫస్ట్ ఒక వాయి వచ్చేసి పిల్లల కోసం అని చెప్పి ఇలా కట్లెట్లు ప్రిపేర్ చేశాను. మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేను డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. అటువైపు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కట్లెట్లు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రికి కానీ ట్రై చేయండి. అంతేకాదండి, నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది. నేను లైవ్లో విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉంటాను. మీరు ఆ లైవ్ పెట్టుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుందామా సాయంత్రం 4 గంటలకు? ఇది ఓకే అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే సామూహికంగా విష్ణు సహస్రనామాలు చదివితే చాలా మంచిదన్నమాట ఈరోజు. అందుకోసమే నాకు ఆ ఆలోచన వచ్చింది. మనకు 2 వైపులా కట్లెట్లు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చక్కగా పిల్లలకి సర్వ్ చేసేయండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు. అండ్ అలాగే మనము పెద్దవాళ్ళ కోసము ఇలాగా ఏమంటారు రోటీస్ లాగా కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మనకు కూడా కావాలి అంటే కట్లెట్లు చేసుకోవచ్చు. సరే, ఒకే వీడియోలో 2 రెసిపీలు చూపించినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగా మనకైతే రోటీల్లాగా చేసేసుకుంటున్నాను. అండ్ వచ్చేసి ఇలా నెయ్యి పెట్టేసుకొని ఆ నెయ్యిలో
జీడిపప్పులు, బాదం పప్పులు, మీకు ఇంకా కావాలి అనుకుంటే సారపప్పు, మస్క్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇలా అన్ని రకాల సీడ్స్ వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి ఓన్లీ నేను జీడిపప్పు, బాదం పప్పుల్ని మాత్రమే వేయించి మనము పేలాల పిండిలో కలుపుకుంటున్నాను అనమాట. ఇలా నెయ్యిలో ఆవు నెయ్యి తీసుకున్నానండి. అంటే దేవుడి దీపారాధన కోసం అని చెప్పి పక్కకు పెట్టుకుంటాను. దేవుడి ప్రసాదాలు ఏవైనా చేసినట్లయితే ఆ ఆవు నెయ్యితోనే చేసుకుంటాను అన్నమాట. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చక్కగా చేయి పెట్టుకొని అంతా కలిపేసుకున్నాను అనమాట. ఇంతకీ మీ ఇంట్లో పూజ ఎలా చేశారు అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డే అంతా మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు అది కూడా కామెంట్ చేసేయండి. ఇంకోవైపు మన రోటీ ఒకవైపు కాలిపోయిందండి. ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని నేను దాన్ని వేయించుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.